నమస్తే అండి. దిస్ ఈస్ ప్రభు మాలంపాటి. వెల్కమ్ టు మార్కెట్ కడ్డా ఛానల్. ఈరోజు మార్కెట్ ఒకసారి చూద్దాం ఎలా జరిగింది అనేది. ఫ్యాంటాస్టిక్. అంటే ఓవర్ సోల్డ్ అయిపోయింది కదా. సో ఈ వారం ప్లస్సే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. ఫ్రైడే సెన్సెక్స్ 400 పాయింట్స్, ఇవాళ 600 పాయింట్స్. అంటే 2 ట్రేడింగ్ సెషన్స్లో 1000 పాయింట్స్ పెరిగింది. ఇన్వెస్టర్స్ సంపద 9 lakh crores పెరిగింది. సో పాజిటివ్ ఇలా ఏంటంటే పాజిటివ్ ఉంటుంది కదా. ఇలానే ఇంకా కంటిన్యూస్ గా ఉంటే బాగుండు. ఈ సంవత్సరం ఎవరు చూసినా ఇబ్బంది పడ్డారు 2025. అంటే ఇది ఇయర్ ఎండ్ ర్యాలీనా శాంతా క్లాస్ ర్యాలీనా అనేది అనిపిస్తోంది. సో ఇయర్ ఎండింగ్ కాబట్టి క్రిస్మస్ ఉంది. సో దానికి అనుగుణంగా ఇయర్ ఎండ్ ర్యాలీ అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకు అంత పెరిగింది? సో అంత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు అంత పెరిగింది? 2 రోజుల్లో అంత పెరగడానికి గల కారణాలు ఏంటి ఒకసారి చూద్దాం. అంటే ఎఫ్ఐఎస్ ఇప్పుడు దాకా అమ్ముతూనే ఉన్నారు. దాన్ని ఫ్రైడే నుంచి పాజిటివ్లోకి వచ్చారు. సో ఇవాళ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ బై సైడే ఉంటారు. సో ర్యాలీ ఇన్ గ్లోబల్ మార్కెట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్ కూడా నెక్స్ట్ ఇయర్లో 2026లో 2 times కట్ చేయొచ్చు అనేది ఒక ఇది. దానివల్ల కొంచెం బాగా మార్కెట్ బూస్ట్ అయింది అనుకోవచ్చు సెంటిమెంట్. సో అంటే మెయిన్ అంటే ఫారెన్ ఫండ్స్ ఇన్ఫ్లో యూటర్న్ తీసుకుంది. అంటే 14 ట్రేడింగ్ సెషన్స్ పడి అక్కడి నుంచి మళ్ళీ 2 ట్రేడింగ్ సెషన్స్లో బయింగ్ వచ్చింది. సో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా వాళ్ళు ఏమన్నా కంటిన్యూ అమ్మారు కాబట్టి ఇయర్ ఎండింగ్ వస్తుంది. సో జనవరి నుంచి అలాట్మెంట్ చేసుకుంటారు కదా, చిన్న చిన్నగా ఇక్కడి నుంచి ఏమన్నా బయింగ్లోకి వస్తారా అనేది మెయిన్. ఫెడ్ కూడా 2 cuts 2026లో 25 basis 2 times కట్ చేయొచ్చు అనేది ఒక వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్. సో దా ఇండికేషన్ బట్టి బాగా పాజిటివ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే గ్లోబల్ క్యూస్ పాజిటివ్ ఉన్నాయి. సౌత్ కొరియా కోప్సి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్సి కాంపోజిట్, హాంకాంగ్ హ్యాన్సెంగ్ అన్ని మార్కెట్లో కూడా గ్రీన్లో ఉన్నాయి అనుకోవచ్చు. మార్కెట్ ఇస్ హెడింగ్ ఇయర్ ఎండ్ ర్యాలీ అనుకోవచ్చు ఒక రకంగా. కొంచెం సంవత్సరం అంతా ఇబ్బంది పడ్డాం, లాస్ట్లో ఏదో కొంచెం పాజిటివ్ అనిపిస్తోంది, శాంతా క్లాస్ ర్యాలీ. సో యాక్చువల్గా మెయిన్ తీసుకుంటే 2 factors తీసుకోవచ్చు. ఒకటి ఎఫ్ఐఐఎస్ యూటర్న్ తిరిగారు. నెక్స్ట్ షార్ప్ రివర్సల్ ఇన్ రూపీ 91.45-50కి వెళ్ళింది, 91.50కి వెళ్ళింది. ఆర్బీఐ ఇస్ గెటింగ్ ఇన్ టు ది షూస్ అనుకున్నాం. 100% అక్కడి నుంచి ఇంప్లికేషన్స్ వాళ్ళ అన్ని మొదలు పెట్టారు. సో డెఫినెట్గా అక్కడి నుంచి పట్టమే మొదలుపెట్టింది. సో 88 బిలో అతి తొందరలో వస్తుందని చెప్పా. 100% 88 బిలోకి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 89, 70 ఇంకా 1-2 ట్రేడింగ్ సెషన్లో నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా తగ్గుద్ది. ఎందుకంటే $704 billion ఉన్నాయి మనకి, అలా పడి ఉన్నాయి. డాలర్స్ ఎందుకు మనకి ఇంకా? సో వాటిని ఇది చేసుకోవాలి కదా. ఇప్పుడు మా డాలర్ని వీక్ చేసి రూపీని స్ట్రాంగ్ చేయాలంటే కొంచెం అమ్మాలి కదా. ఎక్స్పోర్ట్స్ కోసం కొంచెం ఆగారు, దాన్ని అనుగుణంగా కొంచెం ఇది చేసుకొని మొత్తానికి ప్రెషరైజ్ అయ్యి సో దేర్ గెటింగ్ ఇన్ టు షూస్ అనుకోవచ్చు. ఇప్పుడు బాగా ఇది చేశారు. మేబీ చిన్న చిన్నగా దాన్ని 70 వరకు తేవాలి. అంటే 70 కంటే తక్కువ వద్దా అని కాదు, 70కి అది తొందరలో వస్తే మంచిది. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళకి కూడా కన్వర్షన్లో కూడా మంచిది కదా. సో మెయిన్ అనమాట ఐటీ స్టాక్స్ బయింగ్లో అయింది. అంటే ఐటీ స్టాక్స్ ఎంత బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఈ సంవత్సరం. సో విపరీతంగా ఆ స్క్రిప్ట్ చూస్తే 4,500 ఉన్న టీసీఎస్ 2,900, ఇప్పుడు 3,300. అంటే దాదాపుగా కొంచెం పర్లేదు, 10% అబోవ్ పెరిగినాయి. సో ఇన్ఫోసిస్ కూడా ఫ్రైడే 2 times హాల్ట్ అయింది. ఫస్ట్ 40% పెరిగింది, హాల్ట్ చేశారు 5 minutes, మళ్ళీ ఓపెన్ చేశారు, 16% పెరిగింది, 56% పెరిగింది ఫ్రైడే. మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి 5.5 వచ్చింది. అసలు మన దగ్గర అలా జరిగితే ఎలా ఉంటుంది అసలు ఊహించండి ఒకసారి. 56% నిఫ్టీలో ఉన్న స్టాక్ పెరిగితే నిఫ్టీ ఎంత పెరగాలి? వాళ్ళకి లిమిట్స్ ఏమి ఉండవు కదా, వాళ్ళకి ఇట్లా పరిస్థితులే ఉండవు మనలాగా. సో మన స్టాక్స్ లాగా వాళ్ళ స్టాక్స్ అంత కంట్రోల్ ఉండవు. ఎంతైనా పెరగచ్చు, ఎంతవరకైనా వెళ్ళచ్చు, తగ్గేదేలే అంటూ పెరుగుతూనే ఉంటాయి. అక్కడ పడటం కూడా అంతే పడతాయి, పడటం కూడా విపరీతంగా పడతాయి. అంటే $30 trillion, $3 to $4 trillion అప్ అండ్ డౌన్ మూవ్ అవుతాయి. చూసుకోండి మరి ఎంత హ్యూజ్ ఉంటుందో. సో అంటే రష్యా యుక్రెయిన్ వార్ పీస్ టాక్స్ కూడా
ఫ్రైడే నుంచి నైట్ నుంచి సాటర్డే సండే కొంచెం అడ్వాన్స్ అయినాయి. సో ఇంకొంచెం ఫైల్ అనేది కొంచెం ముందుకు వచ్చింది. ప్రీ స్టాక్స్ అనేది నడిచినాయి కాబట్టి దాని నుంచి కూడా అతి తొందరలో రావచ్చా అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఇవన్నీ కూడా పాజిటివ్ అయినాయి. సో మనది కూడా ఆర్బీఐ మినిట్స్ మీటింగ్ అయింది. మినిట్స్ మీటింగ్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే పొటెన్షియల్ మోడరేషన్ ఉంది 2026 లో, పాజిటివ్ గా మాట్లాడారు. సో నెక్స్ట్ ఇది ఎకనమిక్ గ్రోత్ కూడా బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. ఇవన్నీ తీసుకుంటే సో డెఫినెట్ గా కొంచెం నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇయర్ ఎండ్ ర్యాలీ, ఐఎన్ఆర్ తగ్గింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉంది. సో ఏరియా అయినా మన మార్కెట్ ఏం పడలేదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. మళ్ళీ రీబౌండెడ్ అనుకోవచ్చు 26,100. సో ఇప్పుడు బూస్ట్ అయ్యాం. ఇప్పుడు బూస్ట్ ఎంతవరకు వెళ్ళొచ్చు? 26,500. నెక్స్ట్ టార్గెట్ 26,500. ఈ వారంలో రావచ్చు అంటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇంట్రాడే మూడ్ లో చూడొద్దు, డెలివరీ మూడ్ లోనే ఉండండి. 100% డెలివరీ మూడ్ లోనే ఉండి ఇవాళ వచ్చింది అనుకోండి ఎగ్జిట్ అయిపోండి. అంతేగాని ఇంట్రాడే అని మటుకు ట్రేడ్ చేయొద్దు. డెలివరీ పెట్టుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. దట్స్ బెటర్. హ్యాపీగా ఉంటాం, టెన్షన్ ఉండదు. అదే ఇంట్రాడే అంటే టెన్షన్, టైం అయిపోతుంది, 3 అయిపోతుంది, ఈ లోపల క్లోజ్ చేయాలా, లేకపోతే మార్చాలి, 3:30 లోపల తీసేయాలి, లేకపోతే పేమెంట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవి వద్దు అసలు. సో డెఫినెట్ గా మీకు లాంగ్ టర్మ్ అనుకుంటేనే ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. కాబట్టి మార్కెట్ పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. సో ఈ వారం పాజిటివ్నే ఉండొచ్చు అనుకున్నాం, పాజిటివ్నే ఉండొచ్చు. సో డెఫినెట్ గా ట్రెండింగ్ పాజిటివ్ ఉండొచ్చు. 26,100 దాటింది కాబట్టి 26,150 అబౌవ్ క్లోజ్ అయింది అది కూడా. సో నెక్స్ట్ టార్గెట్ 26,500 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ మూవ్మెంట్ లేదు. ఎందుకు అన్సెన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం రీజిక్ లో నడుస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఈటీఎఫ్ లో కానీ ఉన్నాయి, అన్ని కొన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే పర్సంటేజ్ వెయిటేజ్ తగ్గిస్తారు కాబట్టి. ఈ రెండు మ్యానిపులేట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఉద్దేశం, ఇది పోగొట్టాలని సెబీ తీసుకున్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో వాటి పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. డెఫినెట్ గా మంచిదే, అది మంచిదే, డిసిషన్ మంచిదే. సో దానివల్ల మార్చి వరకు ఆ రీజిక్ జరుగుద్ది. సో ఈ రెండు స్టాక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ పెరిగినా గవర్నమెంట్ బ్యాంక్స్ పెరగచ్చు, కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ రెండిట్లో పెద్ద మూవ్మెంట్ రాకపోవచ్చు. ఆ తర్వాత కానీ మూవ్మెంట్ రాదు, హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి అని. ఆ విధంగా మనం చూస్తే మంచిది. టోటల్ గా చూస్తే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. సో డెఫినెట్ గా మీకు డిఐసి కూడా ఫ్రైడే కూడా ఇద్దరు బయింగ్ లో ఉన్నారు. ఎఫ్ఐఐసి డిఐసి ఇద్దరు బయింగ్ లోనే ఉన్నారు. సో అండర్ కరెంట్ ఇంకా ఉంది. సో ఇక్కడి నుంచి కొంచెం ఇది అవ్వచ్చు. డెఫినెట్ గా ఐఎన్ఆర్ ఎలా ఆర్బీఐ ఇంటర్వెన్షన్ తీసుకొని తగ్గిస్తుందో, ఎఫ్ఐఐస్ కూడా కొంచెం కన్సిస్టెంట్ గా ఇక్కడ నుంచి బయింగ్ జోన్ లో వస్తే బెస్ట్. మళ్ళీ 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, మళ్ళీ సెల్లింగ్ లోకి వస్తారా అది తెలీదు. కాబట్టి మూడైతే ఇయర్ ఎండింగ్ లో షార్ట్స్ కొట్టి ఉన్నారు కాబట్టి అవన్నీ కవర్ చేసుకుంటున్నారా, అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ నుంచి జనవరి నుంచి ఫ్రెష్ గా మొదలెడదాం అనే ఉద్దేశంతో. సో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి, అంటే మెయిన్ ఇవన్నీ అనమాట. సో డెఫినెట్ గా 2026 లో మార్కెట్ మోతీలాల్ చెప్పినట్టు 30,000 టచ్ అవుతుందా అంటే 30,000 దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంగ్ విత్ బ్రాడర్ మార్కెట్ పాజిటివ్ గా ఉండటం, అది కావాలి మెయిన్. నిఫ్టీ కాదు, బ్రాడర్ మార్కెట్ కావాలి మనకి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరగాల, అది టార్గెట్ మంది. 2026 లో 80% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు రావాలి. వస్తుందా లేదా అనేది ప్రశ్న. ఫస్ట్ మంత్ కనుక, జనవరి మంత్ కనుక పాజిటివ్ ఉంటే ఆ ఇయర్ మొత్తం పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. జనరల్ గా ఏమంటాం, సిరీస్ స్టార్ట్ అయినప్పుడు వెరీ ఫస్ట్ డే సిరీస్ ఉంటే ఆ సిరీస్ మొత్తం పాజిటివ్ అనుకున్నాం. అట్లా జరిగింది కూడా. 1-2 రివర్స్ అవ్వచ్చు, మేబీ ఏదైనా ఎక్స్ట్రీమ్ గా ఏదైనా కొత్తది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఇష్యూ ఉంటాయిగా, అలాంటప్పుడు తప్ప మిగతా ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రేడింగ్ సెషన్ పాజిటివ్ ఉంటే ఆ సిరీస్ పాజిటివ్. అట్లానే ఫస్ట్ జనవరి సిరీస్ మొత్తం పాజిటివ్ ఉంటే ఆ సంవత్సరం బాగానే ఉండొచ్చు. లెట్ us hope గుడ్ ఫర్ జనవరి 2026. మార్కెట్ మంచిగా బూమ్ అవ్వాలని కోరుకుందాం.